ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల, శ్రద్ధగా దేవుని మాటను విని ఎడల మరి జనములన్నిటికంటే, సమస్త జనముల కంటే, అంటే ఈ లోకంలో మరి అందరికంటే ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడంట. మరి ఉన్నతంగా నిన్ను దీవించువాడై ఉన్నాడంట. జనములన్నిటికంటే నిన్ను హెచ్చించువాడుగా ఉన్నాడంట. ఎప్పుడంటే ఆయన మాటకు లోబడి ఆయన మాటను మీరు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడంలో నువ్వు అనుసరించినట్లయితే దేవుడు కార్యం చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఉంటామో, దేవునితో మనం సహవాసం చేయడం మొదలు పెడతామో, దేవునితో మనం బ్రతకడం మొదలు పెడతామో, అప్పుడు మనకు మెండైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడై ఉంటాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంటి నాకు ఇలా అయింది, ఏంటి అలాగయ్యింది, మరి ఏంటి ఈ పరిస్థితి అని అనుకుంటాం. మనము దేవుని మీద సొనుకునేవారుగా ఉంటాం. మరి అదే సమయంలో ఏదైనా ప్రభువా నేను నీ మాటకు లోబడలేదేమో, నీ మాట ప్రకారంగా నేను జీవించలేదేమో, ప్రభా నీకు నేను వ్యత్యాసంగా బ్రతికేనేమో, నీకు దూరంగా బ్రతికేనేమో, ప్రభు ఒక్కసారి దయతో నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడినట్లయితే మెండైన దీవెన పొందుకునే వారిగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని మీద నింద వేయడానికి ఎట్టి మాత్రం కూడా సరిపడము. మరి ఎప్పుడు అంటే, ఎప్పుడు మనం ఆశీర్వదిస్తాడు దేవుడు? దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని ఆజ్ఞలను కట్టడంలో మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా దేవుని రాజ్యంలో కూడా నిన్ను మరి తన సొంత కుమారునికో కుమార్తెగా కూడా తన యందు ఉండడానికి దేవుడు గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాటకు లోబడి వారుగా ఉండాలి. ఆయన మాటలను మనం విని మరి దాని ప్రకారం నడవని వారిగా ఉంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపు అంతా కూడా ఆయన చిత్తముకు లోబడి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడంలో అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా ఈ భూమి మీద ఉన్నతంగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. రెండవదిగా ఉన్నతంగా మరి నిన్ను దీవించువాడై ఉన్నాడు. మూడవదిగా ఉన్నతంగా మరి నిన్ను మరి అనేకులు హెచ్చించే స్థితిలో నిన్ను ఉంచువాడై ఉన్నాడు. మరి సహోదరి సహోదరులారా, దేవుని మాటకు లోబడదాం. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడంలో అనుసరించి ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించుకుందాక. ఆమేన్. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నీ నడచినను, నీ నిర్మల హస్తము నన్ను బలపరచెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను,
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మలాస్తము నన్ను నడిపించెను. యజమానుడా, నా యజమానుడా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు చాటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.